హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే కొన్ని మీషో నుంచి స్టోరేజ్ కంటైనర్స్ అయితే ఆఫర్స్లో తీసుకున్నాను. ఈ స్టోరేజ్ కంటైనర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ చాలా లుక్ వచ్చిందనమాట. చాలా యూనిక్గా ఉన్నాయి. తక్కువ స్పేస్లో మనము ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట కంటైనర్స్ యూస్ చేసి. ఫస్ట్ అయితే ఇవి సెట్ ఆఫ్ 4 వచ్చాయి అండ్ ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ప్లాస్టిక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. మనం ఇందులో ఏవైనా వేసుకునేటప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తాయి. వీటిలో మనము గ్రాసరీ అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదా వెజిటేబుల్స్ అయినా మనము స్టోర్ చేసుకొని ఇవి ఫ్రిడ్జ్లో కూడా యూస్ చేసుకోవచ్చు కంటైనర్స్గా. చాలా యూనిక్గా ఉన్నాయి. వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి అయితే కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీరు కావాలంటే ఒకసారి ఆ కోడ్ని టైప్ చేసి తీసుకోండి. నెక్స్ట్ కంటైనర్స్ వచ్చి ఇవి సెట్ ఆఫ్ 6 వచ్చాయి అన్నమాట. ఇవి కెపాసిటీ వచ్చి 1 kg వరకు పడతాయి అండ్ ఇవైతే 6 వచ్చాయి. చాలా బాగున్నాయి. వీటిలో కూడా క్యాప్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్లో తీసుకుంటే చాలా లుక్ వస్తుందని నేనైతే బ్లాక్ సజెస్ట్ చేసుకున్నాను. అండ్ ఈ ప్లాస్టిక్ చూడండి, ఇదైతే చాలా స్ట్రాంగ్ అనమాట. మనకి బయట నుంచి చూస్తే ఇవి గ్లాస్ ఐటమ్స్లా కనిపిస్తాయి అనమాట. మనం ఇందులో గ్రాసరీ స్టోర్ చేసుకుంటే మనకి అందులో ఏమున్నది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. మనము ఏవి కూడా పాడవకుండా కూడా చూసుకోవచ్చు. అందులో కూడా నా దగ్గర స్టీల్ కంటైనర్స్ ఉండేవి. లోన్ ఏముండేవి అని నేను అసలు చూసేదాన్ని కాదు, నెగ్లెక్ట్ చేసేదాన్ని. అవైతే పాడైపోయేవి. ఇప్పుడైతే నాకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఏవి ఉన్నాయి ఏవి లేవా అని కరెక్ట్గా కనిపిస్తాయి అండ్ మనం అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ కంటైనర్స్, ఇవి సెట్ ఆఫ్ 6 వచ్చాయి. ఈ క్యాప్ మోడల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇవి ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇవైతే 1/2 kg వరకు పడతాయి. మనం గ్రాసరీ ఏవైనా పురుగు పట్టకుండా ఇందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. నానబెట్టేటప్పుడు ఆ క్యాప్ ఉంది కదా, అలా ఓపెన్ చేసి యూస్ చేసుకోవచ్చు. కిచెన్ లో మంచి యూనిక్ లుక్ వస్తుంది. చాలా బాగుంటది. ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ 4th ఐటమ్ వచ్చి ఇవి పెద్ద బాక్సెస్ డబ్బాలు అనమాట. సెట్ ఆఫ్ 3. ఇవైతే 2 కలర్స్ లో ఉండేవి అండ్ నేనైతే ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. కెపాసిటీ వచ్చి 5 kgs, 3.5 kgs అండ్ 2.5 kgs అలా ఉంటాయి. చాలా బాగున్నాయి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటిలో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. 5 కావాలన్నా ఉన్నాయి, 3 కావాలన్నా ఉన్నాయి, 2 కావాలన్నా ఉన్నాయి. ఇవైతే నేను సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవండి, ఇవైతే చాలా బాగున్నాయి. మా పిల్లల కోసం అయితే తీసుకున్నా. పాపకి పాలు ఇచ్చేటప్పుడు స్ట్రాలు అడుగుతుంది అండ్ ఆ స్ట్రాలు అయితే చాలా విసిగిపోయామన్నమాట కొని తీసుకొచ్చి. దానికోసమే ఇలా తీసుకున్నాను. అండ్ ఏవైనా కూడా ఇద్దరికి ఉండాలి కదా, అందుకే 2 తీసుకున్నాను అనమాట, బాబుకి అండ్ పాపకి. వీటికి స్ట్రా వచ్చాయి. చాలా బాగున్నాయి. గ్లాస్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. కెపాసిటీ అయితే వాళ్ళకి ఈ మిల్క్ ఈ గ్లాస్తో ఇచ్చామంటే కడుపు నిండా ఫుల్ అయిపోద్ది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలా కూడా మనం క్లోజ్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు, లేదా అంటే స్ట్రా పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట. వీటికి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. క్యాప్స్ అండ్ ఇలా క్లిప్లు ఉంటాయి కదా, అవి ఎక్స్ట్రా కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇది కూడా తక్కువ కాస్టే పడింది. లింక్ ఇస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి టీ కప్స్ అనమాట. చాలా బాగున్నాయి ఈ టీ కప్స్. ఇవి సెట్ ఆఫ్ 6 వచ్చాయి. చాలా బాగున్నాయి అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవి నేను ఒకసారి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు చూసాను అనమాట. ఒక్కొక్కటి 90 రూపీస్ అలా ఉంది ట్రెండ్స్లో. అండ్ క్వాలిటీ కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి. చాలా బాగుంది. అందులో కన్నా ఇందులో కొంచెం తక్కువగా వచ్చాయి అనేసి నేనైతే తీసుకున్నా. ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చేటప్పుడు మనము యూనిక్గా అందరికీ ఒకేలా ఇవ్వచ్చు కదా అని తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ బాక్స్ సింగిల్గా తీసుకున్నాను. ఇవి కరివేపాకు అండ్ కొత్తిమీర అలా పెట్టుకుంటాం కదా, అవి పాడవకుండా ఉండాలని స్టోరేజ్ కంటైనర్గా ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా తక్కువ కాస్టే పడింది. చాలా బాగుంది. నాకు బాగా
బాగా నచ్చింది. చూడండి లోన్ అయితే క్యాప్ ఉందన్నమాట. ఆ వాటర్ అనేది కిందకి పడిపోతుంది అండ్ పైకి అయితే అవి పాడవకుండా ఉంటాయి. ఇవి సెట్ ఆఫ్ 3 తీసుకున్నా. ఇవైతే నాకు చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అన్నమాట. నేను ఇంటి దగ్గర నుంచి పసుపు కారం ఇలా తీసుకొస్తాను కదా, అవైతే స్టోర్ చేసుకోవడానికి ఇవి తీసుకున్నాను. బయట ఉంచితే అవి పురుగులు పట్టేస్తున్నాయి. ఇందులో వేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. వీటికి 3 పార్టీషన్స్ ఇచ్చారు. చూడండి లోన ఇలా మనం కావాలంటే తీసుకొని కూడా మామూలుగా కూడా యూస్ చేసుకోవచ్చు. వీటిల్లో వెజిటేబుల్స్ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అవసరం లేదనుకుంటే వీటిని ఇలా తీసుకొని వీటిని మనము జ్యువెలరీ బాక్స్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆ పార్టీషన్స్ని మనము మామూలుగా ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత యూనిక్గా కనిపిస్తుందో, చాలా పెద్దగా వచ్చింది. వీటిలో మనము మన జ్యువెలరీ స్టోర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదంటే ఇలా పెట్టుకొని మనము కారము పసుపు మసాలా ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ వస్తుంది అనమాట, పురుగు పట్టకుండా. ఇవేనండి నేను తీసుకున్న మీషో ప్రోడక్ట్స్. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. నెక్స్ట్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి. చూడండి వీటిని ఎంత చక్కగా నేను అరేంజ్ చేసుకున్నానో మన కిచెన్కి కూడా యూనిక్ లుక్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.